అందరికీ నమస్కారం. ధర్మా మహేష్ మళ్ళీ బయటకు వచ్చాడు. గౌతమి చౌదరి మీద, జర్నలిస్ట్ మూర్తి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత మళ్ళీ అక్కడికి గౌతమి చౌదరి వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంది. ఎందుకంటే ఇన్స్టా లైవ్లో మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి బేస్ తగ్గింది. ఎందుకంటే గత 40 రోజులుగా ధర్మా మహేష్ మీద అన్ని ఛానల్స్లో కూర్చొని రకరకాల వ్యాఖ్యానాలు చేసిన గౌతమి చౌదరి ధర్మా మహేష్ బయటకు వచ్చిన మాట్లాడిన తర్వాత మాట్లాడటానికి వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు. జర్నలిస్ట్ మూర్తి మీద ఆయన చేసిన ఆరోపణలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఎవరైతే నెటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ధర్మా మహేష్ ఇంట్లో నీకు పనేంటి అంటూ సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఒక్కసారి టోన్ ఆగిపోయింది. సెటిల్మెంట్ లాగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 40 రోజులు మీడియాని అంతా పక్కదావు పట్టించిన గౌతమి చౌదరి అస్సలు నిజం తెలిసే తలకే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ధర్మా మహేష్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజులుగా మీడియాలో ఎవరైతే యాక్టివిస్టులు అవ్వచ్చు, అనలిస్టులు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళను కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎవరైతే సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గారిని అయితే బాడీ షేమింగ్ చేశారు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలు కూడా పెట్టి మాట్లాడిన పరిస్థితి. ఏకంగా ఎవరైతే శేఖర్ భాష కూతుర్ని నేను అటాక్ చేస్తాను అని కూడా ఆమె చెప్పిన పరిస్థితి. అంటే మీడియాని బెదిరిస్తారు, ఎవరైతే జర్నలిస్టులను బెదిరిస్తారు. డబ్బున్న అహంకారమా, లేకపోతే నా వెనక ఎవరో ఉన్నారని చెప్పి అహంకారమా, ఇవన్నీ కూడా ఆవిడ ముందుకెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించే ఎవరైతే కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గారు ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. ఏంటి రీసెంట్ టాపిక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఆయన, ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్. నమస్కారం సార్. సార్, నిజంగా బాధాకరం సార్. ఈరోజు ఆవిడ గౌతమి చౌదరి గారు నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తా వచ్చింది అని చెప్పింది. దానికి ఆవిడ కరెక్ట్గా సరిపోతారు. కరెక్ట్. నిజమనే ధర్మ బయటికి రాకముందు మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగింది. ఎప్పుడు కూడా ఎవరు కూడా 40 రోజులు ఎవరు మాట్లాడలేదు. దాని తర్వాత ధర్మ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు, మీరు కూడా కొన్ని నిజాలు చెప్పారు. ఇలాగా బాడీ షేమింగ్ చేసి బెదిరించి పుచ్చెలు పేలిపోతాయి నా ఒక్కొక్కడికి, కాపురాలను లేపేస్తా, ఇలాగ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా ఎలా చూస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి మీరు? నేను యాజ్ ఎ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి సొసైటీలో జరిగే స్కాముల గురించి వీటి గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటా. నాకంటూ ఒక సొంత యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. ఒక ఇన్స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా, రెండోది ఏంటంటే న్యూస్ ఛానల్స్కే నేను బైట్స్ ఇస్తాను అనమాట. సో ప్రజలు దానివల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్సే చేస్తాను నేను. దానికి మించి కమర్షియల్గా ఎటువంటి యాక్టివిటీ చేయను. సో ఈ యొక్క మన గౌతమి చౌదరికి సంబంధించిన కేసు ఎప్పుడైతే వచ్చిందో అంతకుముందు నేను స్టడీ చేసిన కొన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో నేను కొన్ని చోట్లకి ఆగిపోయాను. కొంత ముందుకెళ్లాల్సి వచ్చింది. అవన్నీ ఎప్పుడు మీడియాలోకి తీసుకురాలి, అవన్నీ తీసుకుంటే అంత దరిద్రమే ఉంటుంది ఇట్లాంటి కేసుల్లో. సో విక్టిమ్ కార్డులు వేసుకొని వచ్చే వాళ్ళు ఏంటంటే లాస్ట్కి ఎటువంటి పరిస్థితులు వాళ్ళకు వస్తాయి అంటే ఇలా బ్లాక్మెయిల్ చేసే ప్రొసీజర్ అంటే ఇదొక ఆపర్చునిటీ అనమాట. మీడియా అనేది అందరికీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనకి ఇట్ విల్ యూజ్ ఫర్ గుడ్కి యూజ్ చేయొచ్చు, బ్యాడ్కి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని బ్లాక్మెయిలింగ్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. సో రీసెంట్గా కొంతమంది కొన్ని కేసుల గురించి చెప్తున్నా, దీన్ని అట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు. నాకు ఇట్లా ప్రాబ్లం అయిందని వెళ్ళటం, ఏదో ఒక వీడియోను ఆడియోను తీసుకెళ్ళి వైరల్ చేయడం, తర్వాత వాళ్ళు సెటిల్మెంట్కి రావడం, ఇవన్నీ జరిగినాయి ఇంతకుముందు కొన్ని. సో ఈ కోవలోనే ఇది వెళ్తుంది అనేసి అబ్జర్వ్ చేశాను. తర్వాత ఈవెంట్ని ఇంతకుముందు చూశాను నేను ఒకసారి. నేను చెప్పాను గోవాలో ఈవెంట్ ఇంతకుముందు చూసా, అది వాస్తవమే అది. సో దానికి ఎవిడెన్స్ ఉందా, డేట్లు ఉన్నాయంటే ఎవడ గుర్తుంటాయి. 3 సంవత్సరాలు ఇది ఏమన్నా రాష్ట్రపతి లేదా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి కలిసి సెల్ఫీ దిగి ఫోటో తీయడానికి కదా, తాయి తందనాలు ఆడుతుంటే చూసిన విషయాన్ని నేను కూడా చూశాను. ఇప్పుడు చూసిన సందర్భంలో ఆ విషయాన్ని సందర్భం చెప్పి కంటిన్యూషన్లో చెప్పా, ఇలాంటి కేసెస్లో ఇలా కనుక వెళితే నీకు ఇబ్బంది అవుద్ది,
ఎందుకంటే నీకు ఈ వీళ్ళు మోటివ్ ఉంది, బ్లాక్మెయిల్ చేయాలనే ప్రొసీజర్ రేపు పొద్దున ఐడెంటిఫై చేస్తారు, మీడియా వాళ్ళకు కూడా అర్థమైపోద్ది, ఆ రోజు నీకు ఇబ్బంది అవుద్ది, ఇట్లా ఫేక్ ప్రాపగండా అనేది చెయ్యకు అనేసి క్లియర్గా వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అంతా చూసారు మిగిలిన తర్వాత. అవును, బెదిరించడం నిజంగానండి. అంటే ఏదైనా విషయం చూస్తే బెదిరించి ఆవిడ చేస్తున్నారు. నిజంగా అంటే ఒక్కొక్కళ్ళకి బెదిరించడం అనేది మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే నిజం కాబట్టి నేను ఏమైనా 40 రోజులు నేను మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మీరేంటి వచ్చి మాట్లాడుతున్నారు అనేది. క్రిమినల్స్ అంటే అందరికీ ఒక అపోహ ఉందండి. ఇక్కడ పుట్టుమచ్చ పెట్టుకొని పాత గళ్ళ లుంగీలు కట్టుకొని లేదంటే అట్లా ఏం రారండి. ఈ రోజుల్లో సూపర్ స్టార్ లాగా లేదా హీరోయిన్ లాగా ఇన్ఫ్లుయెన్సర్ లాగా అందంగానే ఉంటున్నారు క్రిమినల్స్ కూడా. ఆవిడ మాటలు, ఆవిడ చెప్పిన విషయాలు అన్నిటినీ నేను అనలైజ్ చేశాను. చేసిన తర్వాత 2 వీడియోలు పెట్టి, ఏదో కారిడార్లో నడిచే వీడియోలు, వాటిని అనాలిసిస్ ఇదిగో పడుకున్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు అట్లా అన్నారు అంటూ స్టార్ట్ చేసింది. మొత్తం ఫేక్ ప్రాపగండా స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం రీతు చౌదరి గారిని కూడా టార్గెట్ చేయటం. పాపం ఆవిడ అక్కడ ఏదో బిగ్ బాస్లో ఇదవుతా ఉంటే ఆవిడ టార్గెట్ చేసి ఇవన్నీ చూశాను. చూసిన తర్వాత నేను యాక్చువల్గా ఏంటి ఉమెన్స్ రైట్స్ కోసం నేను తిరుగుతూ ఉంటాను. అట్ ద సేమ్ టైం నేను రీతు చౌదరి సపోర్ట్ తీసుకున్నాను, మహేష్ సపోర్ట్ కాదు తీసుకుంది నేను. అంటే రీతు చౌదరి నా సపోర్ట్ అడగల, నేను స్వచ్ఛందంగా ఇచ్చాను. నా డబ్బులు పక్క నాకే ఉంటుంది, ఇక్కడ నేను ఎవరిదే డబ్బులు తీసుకోనండి. బేసిక్గా అవేర్నెస్ వీడియోస్లో నేను చేసిన ఏమొస్తాయండి, ఆ డబ్బులు వస్తాయి, నేను ఏదైనా కంటెంట్ చేస్తే వస్తాయి కదా. అవునండి. సో నేను ప్రజల కోసం ఏదైనా చేద్దాం అనుకున్నా, నాకున్న డబ్బులు నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టి చేసుకుంటా. ఈ కేసు కూడా అట్టే తిరుగుతున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఓకే. సో ఈ కాంటెక్స్లో ఆవిడ అంతా అనలైజ్ చేసిన తర్వాతే ఆవిడ మీద ఈ యొక్క రిపోర్ట్ చెప్పాను నేను. చెప్పిన తర్వాత నేను ఇంకోటి మెయిన్గా చెప్పింది ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్లో నీ సబ్జెక్ట్ పక్కన పెట్టి పోలీసులు వస్తారు, పోలీస్ ఆఫీసర్ల పేర్లు చెప్తారు, జర్నలిస్ట్ పేర్లు చెప్తావు, లేదంటే ఇంకో పొలిటీషియన్ పేరు చెప్తావు. అట్లా ఏమవుతుందంటే మీరు బాగానే ఉంటారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. ఇప్పుడు దేశం మొత్తమే శ్రీరామచంద్రులు ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక మచ్చ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుందండి, ఉండకుండా ఎటువంటి అందరూ అంత ఇదిగా ఉండం కదా. సో వాళ్ళలాగి వీళ్ళలాగి ప్రజలకు అవసరం లేదు ఈ సబ్జెక్ట్ గురించి, ఈ దరిద్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీ యొక్క క్రిమినల్ ప్రాపగండా, క్రిమినల్ నేచర్తో అవతలాలను బ్లాక్మెయిల్ చేసి ఈ యొక్క ఆస్తులు ఎట్లా రాయించుకోవాలి అనే ఒక ఈ ప్లాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అడ్డం పడ్డా. ఆమెకి ఆవిడ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే లోపల నేను మధ్యలో కట్ చేశాను అనమాట. అంటే ఆవిడ నెక్స్ట్ 100 అడుగులు ఏమైపోతుందో ముందే చెప్పారు. చెప్పేసరికి కోపం వచ్చింది, తట్టుకోలేకపోయింది. ఆవిడ పూర్తిగా మారిన చంద్రముఖిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది.